నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సాధారణంగా మనం రైస్ అనగానే అన్నంతోనే ఎక్కువ ట్రై చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈ మధ్య మనం కొంచెం మిల్లెట్స్ కూడా ఎక్కువగా వాడుతున్నాం. వాటిలో భాగంగానే బార్లీతో నేను ఒక రైస్ ఐటెం తయారు చేసుకోబోతున్నాను ఈరోజు. అదేంటంటే బార్లీ కొబ్బరి అన్నం. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా లైట్గా స్పైసెస్ యాడ్ చేసి నేను ఒక డిఫరెంట్ మెథడ్లో తయారు చేస్తున్నాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో బార్లీ కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ముందుగా ఏంటంటే బార్లీని మనం నానబెట్టేసుకొని కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు చేసుకునే ఆ రైస్ ఐటెం అనేది నీట్గా పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. సో చేయాల్సింది కొద్దిగా నానబెట్టేసి ఒక అరగంట పాటు ఉడికించి పొడిగా ఉన్నప్పుడే మనం తీసేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని ముందుగా ఆయిల్, సో ఇది కావాలంటే మనం నేతితో కూడా చేసుకోవచ్చు, సూపర్గా కమ్మగా వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ నేను కొబ్బరి వాడుతున్నాను కాబట్టి సో నెయ్యితో చేసుకుంటే ఇంకొంచెం అది కమ్మదనం అనేది ఎక్కువైపోతుంది. అలా కాకుండా నేను కొద్దిగా ఆయిల్తో చేస్తున్నాను. ఓకే, సో ఆయిల్ కొంచెం మనకు వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా పోపు దినుసులు, సో జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు, సో ఇవన్నీ కలిపిన పోపు దినుసులు. సో వీటితో పాటు కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం అది కమ్మగా వస్తుంది కదా. కొంచెం ఆ లైట్ ఆ మసాలా ఘాటు ఉంటే బాగుంటుంది. ఘాటు ఎక్కువగా అక్కర్లేదు అనుకునే వాళ్ళు సో ఇక్కడతో ఈ పోపుతో మీరు మిగతా రెసిపీ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే సో 2-3 లవంగాలు, చెక్క ఒక చిన్న ముక్క అనమాట. చిన్న ముక్కలుగా చేస్తే అది బాగా తెలుస్తుంది. అలాగే యాలకులు కొంచెం ఇలా గింజలుగా తీసివేస్తున్నాను. సో పప్పు కొంచెం మనకు దూరగా వేగినప్పుడు తరిగిన పచ్చిమిరపకాయలు, సో 2 రకాల మిర్చి దీంట్లో వాడుతున్నాం. కొద్దిగా అల్లం ముక్కలు, ఇవి కూడా కొంచెం వేగితే బాగుంటుంది, ఎందుకంటే మనకు మధ్యలో నంచుకోవాలనిపిస్తే కూడా ఎక్కువగా ఘాటు లేకుండా ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిందనుకోండి కమ్మగా ఉంటుంది, కొద్దిగా బాగుంటుంది. లైట్ స్పైసీ తగులుతూ చాలామంది కూడా ఇష్టం. కొద్దిగా ఉప్పు వేసి అలా నూనె వేసి వేయించుకున్న పచ్చిమిరపకాయలని డిష్లో సైడ్లో నంచుకోవడానికి చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. సో అలా కొద్దిగా వేగితే ఘాటు అనేది తగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది సైడ్లో నంచుకోవడానికి. ఇవి కూడా వేగిన తర్వాత సో వెల్లుల్లి కూడా కావాల్సి వేసుకోవచ్చు, బట్ ఇక్కడ కొబ్బరి కాంబినేషన్లో తీసుకుంటున్నాం కదా, అల్లం ఒకటైతే మనకి బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, సో కొబ్బరి తురుము, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మనం తీసుకున్న బార్లీ క్వాంటిటీకి తర్వాత దీంట్లో వేసుకునే కొబ్బరికి సరిపడే విధంగా మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఎక్కువైనా తక్కువైనా సరిగ్గా తినలేం కాబట్టి జాగ్రత్త వేసుకోవాలి.
ఇది కొంచెం ఆ పోపులో వేగితే సరిపోతుంది. లేదు కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎండింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి తురుము. ముక్కలుగా కంటే ఇలా తురుము వేసేసుకుంటే, ఎందుకంటే ఆ తరకలుగా మధ్య మధ్యలో మనకు తగులుతూ ఆ టేస్ట్ ఒకటి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ముక్క అయితే ఒక్కొక్కసారి తినలేము సరిగా, కాబట్టి ఇలా తురిమి వేసేసుకోండి. మరి బ్రౌన్గా కాకుండా కొంచెం వేగితే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ పోపు తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ పచ్చి కొబ్బరి తురుముకు బాగా పట్టేసుకుంటాయి అన్నమాట. ఓకే, సో కమ్మటి వాసన వస్తుంది కొబ్బరి వేసిన తర్వాత. ఆ పోపులో కూడా కొంచెం మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదా, యాలకులు, లవంగాలు, అలాగే చెక్క, మంచి స్మెల్ వస్తుంది. సో దీంట్లోనే ఏదన్నా కాయగూర కూడా మనం ఉడికించింది వేసేసుకుంటే మీకు ఒక వేపుడులా కూడా రెడీ అయిపోతుంది. ఇది పోపు అంత బాగుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకే, దీంట్లో ఫైనల్గా మనం నానబెట్టి ఉడికించుకున్న బార్లీ, ఇది ఎప్పుడైనా మనం ఉడికించేటప్పుడు జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే అది ముద్దగా కాకుండా కొంచెం మనకి ఇలా పొడి పొడిగా ఉంటే తినడానికి బాగుంటుంది ఆ టెక్స్చర్ అనేది. ఓకే, సో సడన్గా చూస్తే మటుకు ఇది రైసే అని అనుకుంటారు, చెప్పేంత వరకు కూడా తెలియదు. దగ్గరగా చూస్తే అప్పుడు తెలుస్తుంది ఓకే ఇది రైస్ కాదు, ఇది బార్లీ అని. సో ఉండలు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఉండ వచ్చింది అనుకోండి మనం తినేటప్పుడు అది కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా పైన అంటుకుంటాయి కానీ లోపల వరకు వెళ్ళవు కదా. సో ఇక్కడ ఇది కొంచెం మీకు ప్లెయిన్గా అనిపిస్తుంది అనుకుంటే దీంట్లో ఇంకొంచెం దీన్ని హెల్తీగా తయారు చేసుకోవడానికి మనం ఏదైనా లీఫీ వెజిటేబుల్ని యాడ్ చేసేసుకోవచ్చు. మీరు కరివేపాకునే కొంచెం సన్నగా కట్ చేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసేసుకుంటే మీకు కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. లేదా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీలా కాకుండా కొంచెం ఫైన్ చాప్ చేసి వేసుకుంటే అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఆ ఫ్లేవర్ అనేది కొద్దిగా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కొత్తిమీర చేసుకోవచ్చు, అలాగే తోటకూరతో చేసుకోవచ్చు, పుదీనాతో చేసుకోవచ్చు, కరివేపాకు. ఇంకొంచెం డిఫరెంట్గా అంటే మనకు చిన్న మెంతి కూర 2 ఆకులు దొరుకుతుంది కదా, సో అది వేసుకున్నాం. మనకి అదేంటంటే మెంతి కూర మనం యాడ్ చేసుకున్నప్పుడు పోపుతో బాటా వేసుకుంటే కొంచెం బాగా వేగుతుంది. దానివల్ల ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, కమ్మదనం వస్తుంది. ఎండింగ్లో యాడ్ చేసుకుంటే ఎందుకంటే చేదు కూడా ఉంటుంది అన్నమాట, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కాకుండా కొంచెం వెజిటేబుల్ కాంబినేషన్లు కూడా ఉంటే బాగుంటుంది. ఇదేంటంటే మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. క్యారెట్ కానీ, బీన్స్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రోకోలో కానీ, లేదా మీకు ఏదైనా వెజిటేబుల్, చిక్కుడుకాయ, గోరు చిక్కుడు కానీ, దొండకాయలు, గోబీ, క్యాబేజ్, బఠానీలు, సో ఇలా ఏదైనా వెజిటేబుల్ దీంట్లో యాడ్ చేసుకొని దీన్ని ఇంకొంచెం హెల్తీగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం నేను స్లో ఫ్లేమ్లోనే పెడుతున్నాను, ఎందుకంటే మనకు ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది మాడకుండా ఉండాలి, మగ్గితే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొంచెం ఫ్లేవర్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా జీలకర్ర పొడి, చెప్పాను కదా కొద్దిగా స్పైసీ చేస్తున్నానని. కొద్దిగా ధనియాల పొడి కొంచెం కొంచెం వేసుకోవాలి మనం. అలాగే కొద్దిగా గరం మసాలా. సో మరి ఎక్కువగా స్ట్రాంగ్గా అక్కర్లేదు అనుకుంటే గరం మసాలా ఒకటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే స్టార్టింగ్లో మనం యాలకులు వేసుకున్నాం, లవంగాలు, అలాగే చెక్క కూడా వేసుకున్నాం కాబట్టి అది అవాయిడ్ చేయొచ్చు. కొంచెం బాగుండాలి అనుకుంటే ఇది కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం క్వాంటిటీలో టేస్ట్ బాగా వస్తుంది. ఇంకొంచెం లైట్ పులుపు యాడ్ కావాలనుకుంటే మీరు పోపుతో పాటుగానే కొంచెం పుల్లటి పెరుగు కొద్దిగా యాడ్ చేశారనుకోండి, సూపర్గా ఉంటుంది. లేదు పెరుగు ఆప్షన్ లేదు అనుకుంటే బాగా మగ్గిన టమాటోలు కొంచెం అలా ముక్కలుగా చేసి వేసుకున్న కొంచెం లైట్ పులుపు అనేది యాడ్ అవుతుంది మనకి. అలా కాదు అనుకుంటే ఎండింగ్లో మనం డిష్ దించేసుకుంటాము అని అనుకున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండేసుకున్న ఆ పులుపుతో కూడా
డిష్ బాగుంటుంది. సో పులుపుకి మనకు కావాల్సిన చాయిస్ మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా చిన్న మంట మీద దీంట్లో మనం వేసుకున్న పదార్థాల ఫ్లేవర్స్ అన్నీ కూడా వీటికి పట్టే విధంగా మనం బాగా కలిపేసుకుందాం బార్లీకి. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసి సిమ్లోనే పెట్టేసి మూత పెట్టి మనం ఒక 2 నిమిషాలు మగ్గించేసుకుంటే సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బార్లీకి లోపల వరకు పడతాయి, తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఓకే, సో మూత పెట్టేసి 2 నిమిషాలు ఆగుదాం. ఓకే, కమ్మగా కొంచెం ఆ మసాలా ఘాటుతో సూపర్గా ఉంది మన బార్లీ కొబ్బరి అన్నం. దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో వేడివేడిగా బార్లీ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బార్లీ కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బార్లీ 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 4, యాలకులు 2. బార్లీ కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేగాక అందులో కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న బార్లీ వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బార్లీ కొబ్బరి అన్నం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. కొంచెం డిఫరెంట్గా, కొంచెం హెల్తీగా, కొంచెం టేస్టీగా కావాలనుకుంటే బార్లీతో ఈసారి ఈ డిష్ని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఫ్లవర్ తయారు చేస్తున్నాను. సో ముందుగా పీల్ చేసేసుకొని ఓకే. సో దీన్ని ఫుల్ లెంత్ వైజ్గా సో ఇలా పల్చగా లేయర్స్లా తీసేసుకోవాలి. సో మనకి ఎన్ని ఫ్లవర్స్ కావస్తే అన్ని స్లైసెస్ దానికి తగ్గట్టుగా తీసేసుకోవాలి. సో ఇది కట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కానీ లేకపోతే నీళ్ళలో వేసిన క్యారెట్ కాకుండా కాసేపు బయట అలా గాలికి ఉన్న క్యారెట్ తీసుకుంటే మనకు స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉండకుండా ఈజీగా మనకు లేయర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇటువైపు నుంచి కూడా నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా లోపల నుంచి కొంచెం ఇటువైపు గ్యాప్ వదిలేసి లైన్స్లో కట్ చేస్తున్నాం.
వీటిని ఆల్టర్నేట్గా ఒక్కొక్కటి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా రైట్. సో మధ్యలో ఈ 4 ఇలా ఉంటాయి, ఒక 3 మనం ఇలా కట్స్ ఇచ్చుకుంటాం. మిగతాయి కూడా అన్నీ అలాగే కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఓపికతో చేసుకోవాలి ఇది. ఓకే. సో అన్నీ కలిపి చేసుకోలేం కొన్ని రకాల కార్వింగ్స్లో, కాబట్టి ఒక్కొక్కటిగా విడిగానే చేసుకుంటే మనకు అప్పుడు మనం ఇచ్చుకునే కటింగ్స్ అనేది ఎలా వస్తుందని తెలుస్తుంది. సో కొంచెం పల్చగా తీసుకోవాలి స్లైస్, అప్పుడు మనం కొంచెం బెండింగ్ చేసినా ఫోల్డింగ్ చేసినా బాగా వస్తుంది. ఓకే. తర్వాత ఆల్టర్నేట్గా చాపింగ్ బోర్డ్ పైన పర్లేదు, కనబడుతుందని చెప్పేసి నేను ఇలా చేతి పైన కట్ చేస్తున్నాను. ఓకే. కొంచెం జాగ్రత్త, లేకపోతే సీజర్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. మనం కార్వింగ్లో సీజర్ కూడా వాడతారు అవసరం వచ్చిన చోట. సో ఇది క్యారెట్తో చేసుకోవచ్చు, రాడిష్తో చేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజ్ మనకు బీట్రూట్ దొరికితే దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా స్ట్రిప్స్లా కట్ చేసేసుకొని దాంతో మనం తయారు చేసుకోవాలి. ఇంకో క్యారెట్లోంచి బేస్ తీసుకుంటున్నాను. వీటికి టూత్ పిక్స్ పెట్టేసి ఇలా వస్తుంది. ఈ రెండింటిని కలిపేసి ఇక్కడ సో ఇలా డిజైన్ వస్తుంది అన్నమాట మనకి. చిన్న చిన్న అలా స్లైసెస్లా కట్ చేసి మనం స్లిట్ ఇచ్చేసి టూత్ పిక్స్ లాంటి వాటితో మనం హెల్ప్తో తీసేసుకుంటే రకరకాల కార్వింగ్స్ని. సో దీని మధ్యలో చెర్రీస్, రైట్. సో క్యారెట్తో సో ఇలా అందమైన గార్నిష్ని మనం తయారు చేసుకోవచ్చు. సో సింప్లీ బట్ కొంచెం ఓపికతో ఆ స్ట్రిప్స్ని జాగ్రత్తగా కట్ చేసుకొని స్లైసెస్ అనేది కొంచెం పల్చగా ఉండే విధంగా మనం చేసుకుంటే బెండింగ్ అనేది ఈజీగా వస్తుంది. ట్రై చేస్తూ ఉండండి. కిచెన్ మంత్రాలో మనం తీసుకుందాం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. దానికంటే ముందుగా షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మనం ఊరగాయలు కానీ పచ్చళ్ళు కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం టెంపరీగా కూడా పెట్టుకుంటాం. సీజనల్గా దొరికే వాటితో ఉసిరికాయ లేదా పండు మిరపకాయ ఇలాంటి వాటితో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి సీజన్ వల్ల వాతావరణంలో కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంచెం బూజులా వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏదైతే మనం జాడీలో తీసుకుంటామో గాజుది కానీ లేకపోతే పింగాణి టైప్లో ఉంటుంది కదా పచ్చళ్ళు నిల్వ చేసే జాడి, వాటికి ఏంటంటే కొంచెం వేడి చేసిన నూనె దాన్ని అంచులకు ముందుగా ఒక బ్రష్తో కానీ దేనికన్నా కొద్దిగా అలా అద్దేసి ఆ తర్వాత దాంట్లో మనం రెడీ చేసుకున్న పచ్చడి వేసేసి మూత పెట్టేసి మనం గట్టిగా పెట్టేసుకుంటే చాలా రోజులు పాడవకుండా ఉంటుంది, బూజు కూడా రాకుండా ఉంటుంది. చూసారు కదా, క్యారెట్తో అందమైన గార్నిష్ని ఇలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా బార్లీ కొబ్బరి అన్నం రెడీగా ఉంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కొంచెం స్పైసీగా మసాలా ఘాటు తగులుతుంది. అంటే గరం మసాలా వేసుకున్నాం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే పోపులో కూడా కొన్ని మసాలా దినుసులు వేసాం కదా. కమ్మకమ్మగా స్పైసీగా ఆ మసాలా ఘాటుతో సూపర్గా ఉంది. నేను చెప్పాను కదా, క్యారీ చేయడానికి కానీ బాక్స్కి కానీ చాలా బాగా సరిపోతుంది. బాక్సులు తీసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా గ్రేవీ కానీ లేకపోతే రైతా లాంటిది ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. సో వెంటనే ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.